మిత్రులారా, మనం ఈరోజు వచ్చినటువంటి దర్శనం, మనం వచ్చినటువంటి క్షేత్రం ఏదైతే ఉందో అది శ్రీకాకుళానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీకోరం. మీరు విన్నటువంటిది చాలా నిజం. ఈరోజు మనం శ్రీకూర్మ క్షేత్రంలో ఉన్నాం. శ్రీకూర్మం అంటే లక్ష్మీదేవి విష్ణువుతో కలిపి ఉన్నదే కాదు, ఇక్కడ శివాలయం కూడా ఉన్నది. దక్షిణ కాశీగా పేరు పొందాల్సినటువంటి క్షేత్రంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. స్థల పురాణం ప్రకారం మనం చూసినట్లయితే ఇది దాదాపు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉన్నట్లుగా మనకు తెలియజేస్తున్నారు. అయితే ఎంతోమంది దండయాత్రల వల్ల మరి దేవాలయానికి ఏమీ కాకూడదని కొంతమంది దీన్ని రక్షణని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది మానవుల చేత నిర్మించబడింది కాదు, కేవలం దేవతల వల్లే నిర్మితమైనది. ఈ గుడిలో మొత్తం కూడా 108 స్తంభాలు, ఏదైతే మనం చూస్తున్నటువంటి స్తంభాలు ఇలా ఉన్నాయో ఇవన్నీ కూడా 108 స్తంభాలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అన్నీ భిన్న భిన్నంగా మనకు కనిపిస్తాయి అని చెప్పేసి ఇక్కడ మనకి వాస్తవాలు కనిపిస్తున్నాయి. దాని మీద ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు మనకి ఏదైతే అక్షర రూపంలో వాళ్ళు పదబంధంలో భద్రపరిచారో కొన్ని స్తంభాల్లో మనకు అక్కడ కనిపిస్తాయి. మనం చూద్దాం ఒకసారి. ఇలా రండి, ఇదిగోండి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ప్రాచీన భాషలో రాసినటువంటి తెలుగు అక్షరాలే ప్రాచీనంగా రాసినటువంటివి మనకి ముఖ్యంగా మనకు కనిపిస్తుంది. ఇది సాదాగా మనకు కనిపిస్తుంది. ఇది ఒక పిల్లర్. ఈ పైన అంతా కూడా లక్కతోటి మనకి రండి మిత్రులారా, మనం ఇప్పుడు మొత్తం దేవాలయాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం. మీరందరూ కూడా ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాత దేవాలయం శ్రీకూర్మ దేవాలయం. ఎందుకంటే ప్రపంచంలోని ఏకైక దేవాలయం కూర్మ అవతారంలో ఉంటుంది, అదే శ్రీకూర్మంలో ఉంటుంది. ఆ కూర్మ దేవాలయాన్ని దర్శించాలంటే శ్రీకాకుళం నుంచి 14 కిలోమీటర్లు మనకి బస్సులో కానివ్వండి, ఆటోల్లో కానీ ప్రయాణించిన తర్వాత ఇక్కడ మనకి క్షేత్రపాలకులు దర్శనమిస్తారు. కాలభైరవ స్వామి అచ్చం కాశీలో ఉన్నట్లుగానే మనకు దర్శనమిస్తారు. ఆయనకు అలాగా ఒక హాయ్ చెప్పేసి, ఒక గంట కొట్టేసి, ఒక నమస్తే చెప్పేసి అలాగా ఊర్లోకి మనం వెళుతూ ఉంటే అనేక రకమైన క్యాబులు, అలాగే ఆటోలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పట్టు వస్త్రాలు అంటే శ్రీకాకుళం సంస్కృతి సాంప్రదాయాలకి, ట్రెడిషన్స్కి చాలా ఉదాహరణ కనుక అక్కడ వారు నేసినటువంటి బట్టలని అమ్ముతూ ఉంటారు. చేనేత బట్టలు ఎక్కువగా కనిపిస్తాయి మనకు ఆ ఊరిలో, అవి తీసుకోవచ్చు. అలాగే మార్కెట్ను కూడా మనం అలా దారిలో షూట్ చేసేసాం. అలాగే ఒక తాతయ్య గారు మనకి కావిడి బద్దతోటి అలా నీళ్లు తీసుకెళ్తూ ఉంటారు. చలివేంద్రాలు మనకి కళ్ళకి అలా కనిపిస్తూ ఉంటాయి. స్వీట్ బండ్లు, పునుగుల బండ్లు, అరటికాయ షాపులు, బట్టల షాపులు, ఇలా చాలా అండి. కొబ్బరికాయలు, అరటిపళ్ళు చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే నేసినటువంటి బట్టలని వాళ్ళే అక్కడే అనమాట ఐరన్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి, ఇదే రాజగోపురం. శ్రీకూర్మానికి వెళ్ళే దారిలోనే మనకి లోపలికి కొంత దూరం నడిచిన తర్వాత బస్ స్టాండ్ నుంచి కనిపిస్తుంది. అలా లోపలికి వెళ్ళంగానే ఇస్కాన్ వాళ్ళ బండి కనిపించింది. వాళ్ళకి హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనగానే వాళ్ళు కూడా మన ఎంక చూసి ఒక నవ్వు నవ్వి హరే కృష్ణ అని చెప్పుకుంటూ ఈ బుక్స్ ఏమైనా కావాలో చూడండి అన్నారు. మనం కూడా ఇంగ్లీష్లో ఒక బుక్ ఉంటే భగవద్గీతను తీసి చూయించాం. అది అలా నుంచి కొద్దిగా లోపలికి వెళితే కొబ్బరికాయల బళ్ళు, అట్లాగే మనకి బఠానీలు, శనగలు అన్నీ కూడా అక్కడ మనకి ఉన్నాయి. అక్కడ నుంచి కొద్దిగా ఎడం చేతి పక్క దేవాలయం ఉంటుంది, పాతాళ సిద్ధేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ ప్రజలు బావి కోసం నీళ్లు తవ్వుతూ ఉంటే మనకి 7 అడుగులు తవ్వంగానే కూర్మ రూపం అంటే తాబేలు రూపంలోనే శివలింగం ప్రత్యేకమైంది, స్వయంభూలింగం కనుక ఇక్కడ శివుడు కూడా వెలిశాడు అనే నమ్మకంతో ప్రజలు అక్కడ శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఇక్కడికి మనకి సూత్రలింగం మనకి దర్శనమిస్తుంది. అలా లింగంలో ఉంచి అనమాట శివ దర్శనం చేసేసి కైలాస దర్శనం. అక్కడ నుంచి వినాయకుడు, నవగ్రహాలు అన్నీ కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పటి నుంచి మనం కొద్దిగా లోపలికి వెళితే ఆయనది లోపల ఉంటుంది దేవాలయం. కిందకి మెట్లు దిగాలి, లోపల తీయటానికి కుదరలేదు కనుక లోపల తీయలేదు, దేవాలయాన్ని మట్టికి తీసాం. దేవాలయాన్ని బయటే మనకి తులసికోట, ధ్వజస్తంభం అన్నీ కూడా కనిపిస్తాయి. దేవాలయం నుంచి ఎదురుగా మనకు వెళ్ళినట్లయితే కోనేరు మనకు దర్శనం ఇస్తుంది. అది స్వయంభు కోనేరు. ఈ కోనేరుని విష్ణుమూర్తి తన శంకు చక్రాలతోటి ఉపయోగించి తవ్వారు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు మనకి. ఈ దేవాలయం కూడా దేవాదాయ శాఖ కిందే ఉన్నది కాబట్టి దీని పరిస్థితి మనం గమనించవచ్చు.
అక్కడ నుంచి బయటికి రాగానే సూత్రలింగాన్ని మనందా లెక్కబెట్టి ఎలా ఉంది ఏమిటని మనకి చెప్పాడు. అలాగే మనం కొద్దిగా బయటికి రాగానే మనకి ఆ పైన ఉన్నటువంటి సుదర్శన చక్రంతో ఉన్నటువంటిది శ్రీ కూర్మ దేవస్థానం అండి, శ్రీకూర్మం. అక్కడ మనం చూసినట్లయితే రెండు పక్కలా కూడా చాలా పురాతనమైనటువంటి ఆ స్తంభాలు, తలుపులు, పెద్ద పెద్ద తలుపులు, పెద్ద పెద్ద అనమాట గొండాలు. ఆ గుండం కూడా చాలా బరువు ఉందండి నిజంగా. శాసనాలు ఉన్నాయి అక్కడ, తెలుగు భాష, ప్రాచీన తెలుగు భాషలో మనకి శాసనాలు కనిపిస్తూ ఉంటాయి. గుడి గోపురం బంగారంతో మనకి 2 ధ్వజస్తంభాలతో కూడుకొని ఉంటాయి. ఇక్కడ మనకి ఆలయ చరిత్రని ఇక్కడ మనకి పెట్టారు. అసలు శ్రీకూర్మం అంటే ఏమిటి, స్వామి ఇక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఇక్కడ ఎలాగా మొట్టమొదటిసారి వెళ్ళటం జరిగింది, ఎవరు పూజించారు, ఈ గుడి ప్రత్యేకత, మరి ప్రాశస్త్యం ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా చక్కగా ఒక రాతి పైన రాశారు. మీకు అవకాశం ఉంటే కనుక ఆ వీడియోని ఆపి చూడడానికి ప్రయత్నించండి, చదవడానికి. చిన్న చిన్న కొట్ల దగ్గర రుద్రాక్షలు కానివ్వండి, ముగ్గులు వేయడానికి చక్కగా అన్నీ పెట్టారు. షాపింగ్ అంత కాలే కానివ్వండి, నార్మల్గా చూడొచ్చు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటేనండి, అక్కడ మేము చదువుతుంటే మాకు కనిపించింది, ఈ దేవాలయాన్ని మొత్తం త్రిమతాచార్యులు ఎవరైతే ఉన్నారో, అద్వైత స్థాపకులు శంకరాచార్యులు వారు, విశిష్ట అద్వైతం రామానుజాచార్యులు వారు, అలాగే మత సాంప్రదాయానికి చెందినటువంటి స్వామీజీ ఇంకొకరు, అలాగే చైతన్య మహాప్రభు వారు కూడా దర్శించారు అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. ఈ ఆలయ విశేషాలు ఇంకెన్నో ఉన్నాయి. 108 స్తంభాలు, మరి 107 పూర్తయినాయి, 108వది పూర్తి అవ్వలేదు. అంటే కేవలం దేవతల చేతే నిర్మించబడింది ఈ స్తంభాలన్నీ, మానవులు ఎవరో చెక్కలేదు. అలా చెక్కినట్లు ఎక్కడ చరిత్ర కూడా లేదు. లేక కోనేరు విషయం మీకు చెప్పాను, ఆయనే స్వయంగా నిర్మించుకున్నారని చెప్పేసి మనం చూడొచ్చు. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది. మరి ఎక్కడా కూడా పనిముట్లతో ఉపయోగించినట్టు మనకు కనిపించదు. కింద బొమ్మలు కూడా కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, ఇవన్నీ దేవతలు, గంధర్వులు నిర్మించారు. ఒక్క రాత్రిలోనే నిర్మించారు. మరునాడు ఉదయానికి మనుషులు వచ్చేసారు కనుక ఒక స్తంభం నిర్మించలేదు, అందుకనే పూర్తి కాకుండా ఆగిపోయింది అని చెప్పేసి చెప్పారు కొంతమంది. మనకి ఆలయం లోపలికి ఇప్పుడు దర్శనానికి వెళుతూ ఉంటే కూడా అంతే నునువుగా, ఎంతో అద్భుతంగా మరి లోపలంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకి ప్రాచీన భాషలో కూడా కనిపిస్తూ ఉంటుంది. దేవాలయంలోని స్తంభాల మీద ఇంకా విచిత్రమైనటువంటి డిజైన్స్, మనం చీరల మీద చూసేటువంటి డిజైన్సే కానివ్వండి, బొమ్మలు కానివ్వండి కనిపిస్తాయి. మనకి దేవాలయానికే ఎడం చేతి పక్కన నరసింహస్వామి, అందమైనటువంటి మండపాలు, మూర్తులు దర్శనమిస్తారు. మనకి ఇంకా కొద్దిగా లోపల అవన్నీ చదువుకుంటూ మెయిన్ అంటే గుమ్మం నుంచి లోపలికి వెళితే మనకి గరుడ ఆళ్వార్ గారు కనిపిస్తూ ఉంటారు. అక్కడ అందరూ కూడా చందనాన్ని తీసి నమస్కారం చేసుకుంటారు. అలా దర్శనం అంతా అయిపోయిన తర్వాత, లక్ష్మీదేవి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం మనం. ఇదిగో మనకు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా స్వామివారి ఉత్సవమూర్తుల్ని ఊరేగించేటువంటి రథాలండి. అనేక రథాలు. మా నంద వీటన్నిటిని ఫోటోలు తీసేస్తున్నాడు. ఆ కింద ఉన్నటువంటి రాళ్ళ మీద ఏం రాశారు అని వాడు నన్ను ఒకటే అడుగుతున్నాడు. నాకే అర్థం కాక వస్తారు, నేను ఇంకేం చెప్తాను వాడికి. ఇవన్నీ కూడా గజ వాహనం కానివ్వండి, శేష వాహనం కానివ్వండి, హస్సవాహనం కానివ్వండి, ఇంకా చాలా విశిష్టమైనటువంటి వాహనాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. హనుమత్ వాహనం, గరుడ వాహనం, శేషాద్రి వాహనం, చంద్రవాహనం, మరి మయూర వాహనం, ఇలా అనేక వాహనాలతో పాటు అనేక రకమైన జంతువుల బొమ్మలు. ప్రతి స్తంభానికి ఒక ప్రత్యేకత ఉన్నదండి. అసలు ఒక స్తంభం గురించి చెప్పాలంటేనే చాలా సమయం పడుతుంది. అలా ఎలా చెక్కారు అనేటువంటిది ఇప్పటికీ అంతుపట్టినటువంటి రహస్యంగానే మిగిలిపోతూ ఉంటుంది ప్రజలకి ఈరోజు కాలంలో వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు మిషన్స్తో కూడా ఇటువంటి షేప్స్ తీసుకురాలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. మనకి దేవాలయం కూడా అంతే ప్రత్యేకంగా కింద నుంచి పైకి గోపురం దాకా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ విశేషంగా 2 గోపురాలు కనిపించటం ప్రత్యేకత. దేవాలయంలోనే మనకి పక్షులు అలా సంచరిస్తూ ఉంటాయి. ప్రజలందరూ కూడా అక్కడ అందరూ ఫొటోస్ దిగటం కానివ్వండి. దశావతార మూర్తులు ఎవరైతే ఉన్నారో, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, వామనవతారం, పరశురామ అవతారం, రామావతారం, బలరామావతారం, కృష్ణ అవతారం, కల్కి అవతారం, అలాగా 10 అవతారాలు కూడా అక్కడ మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి అక్కడ చూపించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏదైతే మత సాంప్రదాయ ఆచార్యులు ఉన్నారో వాళ్ళకి
ఉప మందిరాలు ఏర్పాటు చేశారు. ఆ ఉప మందిరాల్లోనే మనకి వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవడానికి కనిపిస్తూ ఉంటారు. ఆళ్వార్లు కానివ్వండి, మతాచారులు కానివ్వండి, అందరూ కూడా ఇందులోనే మనకి కనిపిస్తూ ఉంటారు. దేవాలయ దర్శనం నుంచి బయటికి రాగానే మనకు తాబేళ్ల పార్క్ అని కనిపిస్తాయి. ముచ్చటగా అన్ని తాబేళ్ళు ఇంతకుముందు చాలా ఉండే అంట, ఎవరో ఏదో చేశారు అని చెప్పారు. అక్కడ నుంచి కొన్ని తాబేళ్ళు తగ్గిపోయినాయి అని చెప్పేసి తాబేళ్ళని మనం దర్శించిన నుంచి అలా ముందుకు వెళుతూ ఉంటే బయట పక్కన మనకి గోపురం ఒకటి కనపడుతూ ఉంటుంది. ఆ గోపురం నుంచి మనం బయటికి వెళ్తారు అందరూ కూడా. ఇది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. ఈరోజు మీ అందరికీ ముఖ్యంగా ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకోవాల్సి అంటే ఇక్కడ మనకి ప్రధానంగా 2 బుద్ధి స్తంభాలు ఉంటాయి. స్వామివారు తూర్పు వైపు కూర్చొని ఉంటారు. ఆయన పశ్చిమానికి ఏదైతే మనకి దక్షిణం తూర్పు పడమలు ఉంటుందో ఆ పడమ వైపు ఒక ధ్వజస్తంభం, అలాగే ఆయన వైపు ఉన్నటువంటి ధ్వజస్తంభం, 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇక్కడ నిత్యం కూడా అభిషేకం జరుగుతున్నటువంటి లక్ష్మీదేవి పక్కన ఉన్నటువంటి, అలాగే కూర్మ దేవస్థానంగా ప్రపంచంలో ఏకైక దేవస్థానం అదొకటి శ్రీకూర్మ దేవస్థానం. అలాగే ఈ దేవస్థానాన్ని ఎంతో మంది మరి ఎవరైతే మనం సైద్ధాంతిక కర్తలు అనొచ్చో లేదా మత స్థాపకులు అనొచ్చు, షణ్మత స్థాపకాచార్యులు శంకరాచార్యులు ఇక్కడ దర్శించి మరి ఆయన కూడా ఈ క్షేత్రం గొప్పతనం గురించి ఎంతో మంది తెలియజేయటం, రామతీర్థులు వారు, అలాగే మనకి రామానుజాచార్యులు వారు, చైతన్య కృష్ణ మహాప్రభువులు వచ్చినట్టు మనకి ఆధారాలు అయితే చెప్తూ ఉన్నారు. మరి దేవాలయ నిర్మాణం కనుక చూసినట్లయితే ఇది దాదాపు 700 సంవత్సరాల క్రితం నిర్మించినది. అంటే ఏదైతే రీమోడలింగ్ చేసినటువంటి కట్టడం ఏదైతే ఉందో అది 700 సంవత్సరాల ముందు. దేవాలయం అంతకు ముందే ఉన్నది, ఎవరి కట్టిందో తెలియదు అని చెప్పి ఆ కోనేరు మనం చూసాం. ఆ కోనేరుని ఆయనే స్వామివారే మరి శంకు చక్రాలతో మరి నిర్మించారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు తాబేల రూపంలో ఉంటారు. స్వయంభూ ఎవరి చేత పెట్టినటువంటి ప్రతిష్ఠించినటువంటి కాదు అని ఇక్కడ మనకు రుజువు అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈయన వెలిసినటువంటి దగ్గర నుంచి దాదాపు మనం ఒక 50 అడుగులు 100 అడుగులు ఎదరికి ఉన్నట్లయితే అక్కడ శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివుడు కూడా ఒక బావిని తవ్వడానికి కింద తవ్వుతూ ఉంటే అక్కడ కూడా కూర్మ అంటే మీకు తాబేలు ఆకారంలో అక్కడ శివలింగం బయటపడ్డట్టు మరి అక్కడ స్థల పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క క్షేత్రం ఏమిటంటే అటు విష్ణువు ఇటు శివుడు, శివాయ విష్ణు రూపాయ శివాయ అని చెప్పడానికి ఈ శ్రీకూర్మం అనేది ప్రత్యక్ష ఉదాహరణగా మనం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు మనం చూడడానికి ప్రయత్నించాలి. అన్ని క్షేత్రాల్లో లాగే మనం క్షేత్రం ముందుకు వస్తూ ఉంటుంది. లోపలికి అక్కడ మనకి రాజగోపురం ఒకటి కనిపిస్తుంది. చాలా ప్రాచీనమైనటువంటి నిర్మాణం యొక్క కట్టడంలో అక్కడ మనకి దానిపైన పైన ఉన్నటువంటిది సుదర్శన చక్రం. ఈ సుదర్శన చక్రాన్ని మనం లోపలికి రాగానే దర్శనానికి అలా ఉంటుంది. అట్లాగే ఇక్కడ మనకి 20 రూపాయల దర్శనం అనేటువంటిది ఇక్కడ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. 20 రూపాయలు తొందరగానే దర్శనం ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి వృక్షం అశ్వత్థ వృక్షం కింద మనం ఉన్నాం. ఇక్కడ అశ్వత్థ వృక్షాన్ని చూపించండి ఒకసారి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్ని నేనే, రాక్షసుల్లో ప్రహ్లాదుల్ని నేనే, పక్షుల్లో గరుక్ మంత్రుల్ని నేనే, దేవతల్లో ఇంద్రుణ్ణి నేనే, అట్లాగే మరి సృష్టిలో మూలము నేనే, ఆద్య నేనే అని ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుష్కరిణి ఏదైతే ఉన్నదో ఇక్కడ పుష్కరిణిలో మరి ఇప్పుడైతే వర్షాకాలం కానివ్వండి, ఇక్కడ ఏమిటండి అవి తామర పూలు అనేటువంటి దీంట్లో కాస్తాయి. ఆ తామర పూల చేత అమ్మవారికి ఇక్కడ అర్చనలు పూజలు చేస్తారని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఈరోజు మనం వచ్చినటువంటి ఈ క్షేత్రం యొక్క విశేషాలు వింతలు. మీరందరూ దీన్ని చూసి మీకు అందరూ బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. దీంతో పాటు మీకు ఒక్క విషయాన్ని నేను తెలియజెప్పాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అక్కడ కాశీలో ఉన్నప్పటికీ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ ఎన్నో విశేషాలు మనం మీతో పంచుకున్నప్పటికీ మీకు ఒక్క విషయాన్ని మాత్రం నేను చెప్పగలగాలండి.
ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, యూరోప్ ఖండాల దగ్గర నుంచి, అట్లాగే అమెరికా ఉన్నటువంటి మహాఖండం, నార్త్ ఇండియా నార్త్ అమెరికా కానివ్వండి, సౌత్ అమెరికా కానివ్వండి, దాంట్లో అనేక దేశాలు, ఫ్రాన్స్, ఇథోపియా, మరి రష్యా, జర్మనీ, మరి యూరప్, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ దేశాల వాళ్ళు టూరిజం వెళ్ళాలంటే ఫలాని టైం పెట్టుకొని, ఫలానా సమయం పెట్టుకొని, అక్కడ ఉన్నటువంటి నేచరు, అక్కడ ఉన్నటువంటి ఇదో సెలయేర్లు కానివ్వండి, వాటి వాటర్ ఫాల్స్ అంటారు, నయాగరా వాటర్ ఫాల్స్ ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి అయితే ఉన్నాయో, అలాగే ఎడార్లు కానివ్వండి, దీవులు కానివ్వండి, ఇటువంటివి చూస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో ఎందుకని మరి దేవాలయాలకి ఎంత ప్రసిద్ధమైనటువంటిది ఉందంటే, దేవాలయంలో కేవలం దేవుడు ఒక్కడి కోసమే వెళ్ళి నమస్కారం చేసుకొని రావడానికి దేవాలయం ముమ్మాటికి కాదు. ఆ దేవాలయం కట్టడం ఎలా కట్టారు, ఆ దేవాలయం కట్టడాన్ని ఇప్పుడు మనం కట్టాలంటే కడితే 10 ఏళ్ళకి పడిపోతుంది, కానీ వందల సంవత్సరాల క్రితం దేవాలయం కట్టడానికి గల కారణాలు ఏంటి? అలాగే దేవాలయంతో పాటు ఉపయోగించినటువంటి మెటీరియల్, మరి కన్స్ట్రక్షన్, ఈరోజు సివిల్ ఇంజనీర్ చదివినటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఆ కన్స్ట్రక్షన్ చేస్తే మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ డౌట్గానే చెప్పుకోవచ్చు, పిచ్చురుడు పోవటం, పడిపోవటం, రావటం కానీ. మరి వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయాలు మరి ఇప్పటికీ చెక్కు చెదరపోకుండా అదే విధంగా మరి పునఃప్రతిష్టలు జరుగుతాయి తప్ప దేవాలయ నిర్మాణాలు చాలా తక్కువ. పునఃప్రతిష్టలు అనేవ్వండి, ఆ లోపల దేవాలయం, మరి అక్కడ వరదరాజుల స్వామి చూసిన తమిళనాడులో కూడా అక్కడ కూడా దేవుణ్ణి మళ్ళీ మారుస్తూ ఉంటారు 40 సంవత్సరాలు ఒకసారి ఎక్కడో, కానీ ఈ దేవాలయం మళ్ళీ పడేసి మళ్ళీ కట్టే విధంగా ఎక్కడ చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ మనకు కనిపిస్తుంది. రెండోది లోపల ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. ఈ గుడిలో 108 స్తంభాలు ఉంటాయి. 108 స్తంభాల్లో కూడా ఒక్క స్తంభంలో కనిపించినటువంటి డిజైన్ ఇంకో స్తంభంలో కనిపిస్తుంది. చూడండి ఎంత ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక స్తంభంలో ఒక డిజైన్ ఉంటే ఇంకో స్తంభంలో ఇంకొక డిజైన్ ఉంటుంది. ఒక పక్షిని కానీ, ఒక జంతువుని కానీ, ఒక ప్రాణిని కానీ మన మనుషులతో యాజ్ ఈక్వల్ ఆఫ్ హ్యూమన్స్ ఎలా చూసాం మనం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే దేవాలయంలో వాడేటువంటి వస్తువులు, గంధపు చెక్కలు కానివ్వండి, ఈ రోజు మనం గంధానికి ఎంత రేట్ అంటున్నాం, పుష్పం వచ్చింది కదా, మొదటి నుంచి మనం గంధపును వాడుతూ ఉన్నాం. అలాగే పట్టు వస్త్రాలు, ఇవన్నీ కూడా నాగరికత చెందినటువంటి పనులు, నాగరికత చెందినటువంటి వాటిని చేసేటువంటి పనులు. అలాగే అక్కడ రాసినటువంటి స్థల పురాణాల్లో ఉండేటువంటి విషయాలను బట్టి ఆ చరిత్రను తెలుసుకునేటువంటి అవకాశం మనకు. అంటే ఇన్ని విషయాలు ఇందులో ఉండే కనుక మనం భారతదేశంలో ఏదన్నా వెళ్ళాలి అనుకుంటే వెంటనే దేవాలయం అని అంటుంటారు. అటు దక్షిణాది అయినా అవ్వనివ్వండి, ఉత్తరాది అయినా అవ్వనివ్వండి. ఇప్పుడు ఉత్తరాదిలో చూడండి, కేదార్నాథ్ చతుర్ధామ యాత్రలు అంటే చార్ధామ యాత్ర అంటారు. చార్ధామ అంటే యాత్ర అంటే ఏమిటి చెప్పండి? కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి 4 చూడడానికి జనం పిచ్చే స్పాట్లు. ఈరోజు హెలికాప్టర్ కూడా కనిపించట్లేదని దాంట్లో న్యూస్లో చెప్తున్నారు. కాబట్టి దక్షిణాదైనా ఉత్తరాది అయినప్పటికీ, ఇటు ఈశాన్య దేశాలు అయినవ్వండి, ఏదైనప్పటికీ కూడా మందిరానికి ఉన్నటువంటి విశేషత అటువంటిది అనమాట. ఎన్నో నీళ్ల సరోవరాలు ఉన్నప్పటికీ కూడా ఒక నీటిని మనం అలా భద్రపరచుకునేది 4 పక్కల మనం ఆ రోజు ఉన్నటువంటి రక్షణ వ్యవస్థకి, బ్యాంకులకి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.